హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను కొరమేనుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా కొరమేను బజార్‌లో శుభ్రంగా కొరమేను తీసుకొని స్కిన్ అంతా తీయించేసి ముక్కల కింద పీసెస్ కింద కొట్టించి తీసుకొచ్చారండి. సన్నగా ముళ్ళు కూడా తీసేశారు. తీసేసి ముక్కల కింద కట్ చేసి ఇచ్చారనమాట అండి. చిన్న చిన్న ముక్కల కింద. చాలా బాగా అయితే కట్ చేసి ఇచ్చాడండి. ఇది హాఫ్ కిలో కొరమేను అనమాట అండి. ఇందులోకి ఒక పెద్ద లెమన్ కట్ చేసి రసం తీసి పెట్టుకున్నానండి. చూడండి చిన్న చిన్ని ముక్కలు బాగా కట్ చేశాడు నైస్‌గా. అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, చిన్న చెక్క, 4 లవంగాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఈ మసాలా దినుసులన్నీ వేయించుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, చెక్క మొత్తం అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట అండి. నెక్స్ట్ అందులోనే ఒక 150 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నానండి. 150 గ్రామ్స్ పడుతుంది ఆయిల్. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి చేప ముక్కలన్నీ కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి, విడిపోతాయి. ఈ కొరమేను అనేది గట్టిగా ఉంటుందన్నమాట అండి. గట్టిగా ఉండడం వల్లనే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది, బాగుంటుందన్నమాట అండి కొరమేను ఆవకాయి. ఇలా అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. గోల్డ్ కలర్‌లో మంచి కలర్‌లో ఫ్రై చేసుకోవాలండి. నేను చూడండి స్లోగా టర్న్ చేస్తున్నాను. అలా అన్నీ కూడా స్లోగా టర్న్ అయ్యేంతలోపు ఈ మసాలా దినుసులన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి. చూడండి ఈ ముక్కలన్నీ కూడా ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్‌లో నేను ఒక 8 పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసి తుంపి పెట్టానండి చిన్న చిన్న ముక్కలుగా. ఇవి ఫ్రై చేసుకుందాం. ఇవి పచ్చడిలో వేపుకుని మనం తినేయచ్చండి, బావుంటాయి. కారం ఉండవు. పచ్చిమిర్చి చూడండి వైట్ కలర్‌లో వచ్చాయి. అలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు కారం ఉండవు. ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయ పెద్దది ఒలుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. అవి కూడా ఇదే పాన్‌లో వేసి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసి తీసేసుకున్నాను ఒక ప్లేట్‌లోకి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక హాఫ్ కిలోనే గనక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. మొత్తం అంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మంచి కలర్‌లో ఫ్రై అవ్వాలండి, గోల్డ్ కలర్‌లో. చూసారు కదా అలా ఫ్రై అయ్యి స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని మనం గిన్నెలోకి తీసి పెట్టుకున్న దాంట్లో ఒక స్పూన్ సాల్టు, 3 స్పూన్లు కారం వేసుకోవాలండి. వేసుకొని ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ప్యాన్‌లో ఆయిల్ ఉంది కదండీ, మిగిలిన ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేపిన ఆయిలు ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఒక లెమన్ రసం పిండి పెట్టుకున్నాం కదండీ, అది కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోవాలి. ఏది సరిపోతే అది వేసుకోవచ్చండి. నిమ్మరసం ఏది తక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం అంతా మిక్స్ చేసేసాను. ఇందులో పచ్చిమిర్చి ఊరి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. వెల్లుల్లి కూడా మనం కట్ చేసి వేసాం కదండీ, ఆ వెల్లుల్లి కూడా ఊరి చాలా బాగుంటాయి ఆయిల్‌లో. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇంతకుముందు కూడా నేను కొరమీర పచ్చడి పట్టి చూపించానండి. నా వీడియో పోస్ట్ చేశాను వీడియో నా ఛానల్‌లో. అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలంటే వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అప్పుడు నేను స్కిన్ తోటే పట్టానండి. పెద్ద పెద్ద ముక్కలుగా పట్టాను అప్పుడు పచ్చడనేది. ఇప్పుడు ఇలా స్కిన్ తీసి పట్టాను. చూడండి ఎంతో కలర్‌ఫుల్‌గా యమ్మీగా చాలా బావుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలనిపించేస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 మంత్స్ ఉంటదండి. బయట పెట్టుకుంటే ఒక 3 మంత్స్ వరకు ఉంటది. ఈ పచ్చడి చాలా బావుంటదండి. అలాగే నా ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.